క్రైస్తలాడ్ ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం సామెతల గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట. దుష్టులంట న్యాయము ఎట్టిదైనది గ్రహింపరంట, యెహోవాను ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించెదరు. అవునండి, దుష్టులు ఏది న్యాయమో ఏది అన్యాయమో వాళ్ళంట గ్రహింపలేని స్థితిలో ఉంటారంట. అలాగే యెహోవాను ఆశ్రయించేవారు సమస్తము ఏది మంచో ఏది చెడు అన్నీ గ్రహించేవారిగా ఉంటారని దేవుడి వాక్యం సెలవిస్తుందని. అవును, దేవుణ్ణి ఆశ్రయించిన మనము దేవునికి ప్రార్థన చేస్తూ అలాగే పరిశుద్ధ గ్రంథం ప్రతిరోజు చదివి మనం ఆ ప్రకారంగా జీవిస్తే కనుక ఏది మంచో ఏది చెడు మనం సమస్తము గ్రహించేవారిగా మనం ఉంటాము. దేవుడు అట్టి జ్ఞానం ఇస్తాడు. అవునండి, మనం మొదటిగా దేవునితో సహవాసం చెయ్యాలి. అంటే ప్రార్థన. దేవునితో మనం ప్రార్థన చేసి అలాగే అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఎలా అంటే ఆయన వాక్కు ద్వారా, అంటే పరిశుద్ధ గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. ఏది మంచో ఏది చెడో ఏది పరిశుద్ధతో ఏది అపవిత్రతో సమస్తము నీకు దేవుడు తెలియజేస్తాడు. గ్రహించి మనస్సును జ్ఞానమును దేవుడిస్తాడు. అవునండి, మనం దేవుని ఆశ్రయించేవారిగా మనం ఉందాం, ఆయనకి ప్రార్థన చేసేవారిగా మనం ఉందాం. అలాగే పరిశుద్ధ గ్రంథం దీవారాత్రం చదివి అలాగే మనము సమస్తము గ్రహించే మనస్సును మనకు దేవుడు దయచేయను గాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, దుష్టులు నానా తండ్రి ప్రభ న్యాయము ఎట్టిదైనది వారు గ్రహించరని, అలాగే యెహోవాను ఆశ్రయించు వారు సమస్తమును గ్రహించదరని మాతో మాట్లాడిన తండ్రి, నిన్నే ఆశ్రయించున్నాం తండ్రి. మేము సమస్తము గ్రహించే మనస్తత్వాన్ని మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.